నిజామాబాద్ ప్రజలందరినీ ఏం జరుగుతా ఉండే 10 సంవత్సరాలు అన్యాయం జరుగుతా ఉండే, అక్రమం జరుగుతా ఉండే, అప్రజాస్వామ్యం జరుగుతా ఉండే, నిర్బంధం జరుగుతా ఉండే, కుటుంబ పాలన జరుగుతా ఉండే, అవినీతి జరుగుతా ఉండే, అరాచకం జరుగుతా ఉండే, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, నిర్బంధంతో స్వేచ్ఛ సమానత్వం లేని పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో ఏం జరుగుతా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. యావత్ తెలంగాణ సమాజాన్ని ఈ వేదిక ద్వారా ముచ్చటగా ముందుకు పోతా ఉంది. సామాజిక న్యాయంతో ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు అనగదొక్కబడ్డ వాళ్ళందరినీ హక్కులు చేర్చుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. అయినప్పటికీ ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ఈ రాష్ట్రం అందరికీ పెద్ద దిక్కలు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. వారి సాక్షిగా చెప్తా ఉన్నాం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున బరాబర్ చేస్తాం, చెప్పింది చెప్పినట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను అరాచకంగా కిరాతకంగా చెరవట్టి ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసి చిల్లి గవ్వ కూడా లేకుండా చేతికి చిప్పాయిచ్చిపోయినా కానీ ఇప్పుడిప్పుడే ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతో ముందు పోతున్న సందర్భంలో కొద్దిగా లేట్ అయిండొచ్చు, కానీ బరాబర్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాలు కానీ వెనుకడగేసే సమస్యలు లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాలు ఎగరేసి చెప్పండి, మీసం మెలేసి చెప్పండి, తొడగొట్టి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. అండగా నిలబడండి, ఆశీర్వదించండి. యావత్ తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సుభిక్షమైనటువంటి తెలంగాణను, సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణను తయారు చేసుకుందామని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఉండాలని తెలియజేస్తూ, నాకు అత్యంత ఆప్తుడు, రాజకీయ ఓనమాలు నేర్పించిన మీ నిజామాబాద్ ముత్తు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజామాబాద్ నిగ అంటుంది. కాంగ్రెస్ పరిపాలనలో మహేష్ నాయకత్వంలో ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వము అమలు పరుస్తుంది, అందరినీ సుభిక్షంగా చూసుకుంటుంది. ఆశీర్వదించమని 2 చేతులెత్తి మొక్కి దండం పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన